ఐఎస్ఆర్ 9 న్యూస్ కి స్వాగతం. వరంగల్ నాగర్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసి అతని నుండి 12.5 తులాల బంగారు ఆభరణాలు, 10 తులాల వెండి పట్టీలు, 2 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ నందిరామ్ తెలిపారు. ఈ రోజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ వివరించారు. నిందితుడు కరక రాజ్బాబు 45 సంవత్సరాలు, తండ్రి కన్నయ్య, నివాసం రామచంద్రపాలెం మండలం కోటఊరట జిల్లా అనకాపల్లిగా వివరించారు. క్రైమ్ టీం ఎస్ఐ వెంకన్న, రవీందర్ రెడ్డి, శివ, ఉపేందర్, రాజశేఖర్ దొంగను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచారు. నిందితుని తక్కువ సమయంలో పట్టుకున్న సీఐ శివకుమార్, ఎస్ఐ వెంకన్న, పోలీస్ సిబ్బందికి అభినందించిన ఏసీపీ నందిరామ్ నాయక్. నేను వచ్చిన తర్వాత మన రవీంద్ర రెడ్డి ఇప్పుడు 5-6 ప్రెస్ మీట్లు పెట్టించిండు. పగలగొట్టే అవసరమే లేదు. చాలా వాళ్ళు దర్శి చేయొచ్చులే కానీ మనం మా పోలీస్ వ్యక్తి రాలేదు. రాత్రి పోయి పడుకొని తాగి ఫుల్ తాగి పెట్టుకుంటూ పడుకున్నాను. మెల్లవాడుకొని చేంజ్ జరుగుతుంది ఏం ఎక్కడ చేస్తారని ఆలోచన. రాత్రి ఇట్లా పడుకొని వీకెండ్ చేస్తారండి. స్టార్టింగ్ ఉద్దేశంతో మళ్ళీ అతను ఈరోజు మళ్ళీ వరంగల్ రైల్వే స్టేషన్ దిగగా మా ఇంకన ఎస్ఐ గారు, మా ఇన్స్పెక్టర్ శివకుమార్ ఆధ్వర్యంలో ఆ దొంగని పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర నుండి మనకు టోటల్ ఇంటాక్ట్ ప్రాపర్టీ 12.5 తులాల బంగారు ఆభరణాలతో పాటు 10 తులాల వెండి పట్టీలు, 2 లక్షల క్యాష్ నగదును సీజ్ చేసి ఈరోజు అరెస్ట్ చేసి నేరస్తుని రిమాండ్కి పంపడం జరుగుతుంది. సో ఇంత ఎఫెక్టివ్గా, ఇంత ఎఫిషియెంట్గా షార్ట్ పీరియడ్లో మరి ఇంత ఇంటాక్ట్ ప్రాపర్టీ ఆర్నమెంట్స్ను రికవర్ చేయడానికి, అదేవిధంగా దొంగను పట్టుకోవడంలో అత్యంత ప్రతిభ చూపినటువంటి ఇన్స్పెక్టర్ గారికి, అదేవిధంగా ఎస్ఐ వెంకన్న అండ్ టీంకు, మా సిపి సార్ అండ్ డీసీపీ మేడం నా తరఫున కూడా చాలా అప్రిషియేట్ చేయడం జరిగింది. సో ఈ దొంగతనాలను అరికట్టడానికి, అదేవిధంగా డిటెక్ట్ చేయడానికి మన సిపి గారి ఆదేశాల మేరకు ఒక స్పెషల్ టీమ్ను మేము ఫామ్ చేయడం జరిగింది. ఇంతిజార్గంజ్ ఇన్స్పెక్టర్ గారి పర్యవేక్షణలో మా వెంకన్న ఎస్ఐ ఇంతిజార్గంజ్ అండ్ టీం ఒక స్పెషల్ టీంను ఫామ్ చేసి ఈ దొంగల ముఠాను పట్టుకోవడానికి వాళ్ళను పంపడం జరిగింది. సో ఒక పక్కా సమాచారంతో, టెక్నికల్ ఇన్పుట్స్, అదేవిధంగా క్లోజ్ టీమ్స్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్తో మరి ఈరోజు ఒక దొంగను వరంగల్ బస్ స్టేషన్లో పట్టుకోవడం జరిగింది. అతని విచారించగా అతని పేరు కరక రాజ్బాబు, ఇతని రామచంద్రపాలెం, అనకాపల్లి డిస్టిక్. ఇతను ఏంటంటే గతంలో ఇతని యొక్క ఇద్దరు మిత్రులు ముగ్గురు కలిసి దాదాపు ఒక 20 నేరాలు చేసి జైలుకు వెళ్ళారు. జైలుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి ఎట్లాంటి పనులు చేసుకోవడం చేతగాక మద్యానికి అలవాటు పడి మరి సులువుగా డబ్బులు సంపాదించాలనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ దొంగతనాలు చేయడానికి అలవాటు పడ్డాడు. 15 days బ్యాక్ పిడుగురాళ్ళ టౌన్లో ఒక దొంగతనం చేస్తూ ఉంటే అక్కడ కాలనీ వాళ్ళు అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని మరి ఒక ట్రైన్ ఎక్కించి పంపించేశారు. ఆ ట్రైన్లో వస్తూ ట్రైన్ టికెట్ లేకపోవడంతో ఆ ట్రైన్ ఇన్స్పెక్టర్ అతన్ని వరంగల్లో దించేశాడు. ఈ రాజబాబును దించేసిన తర్వాత అతని దగ్గర డబ్బులు లేవు. తర్వాత మద్యం అలవాటు కాబట్టి మద్యం కోసము మళ్ళీ ఏదైనా దొంగతనం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో వరంగల్ రైల్వే స్టేషన్లో దిగి నడుచుకుంటూ మన కాశీబుగ్గ వైపు వెళుతూ వివేకానంద కాలనీ